బ్రహ్మకుమారీస్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ అవన్నీ చాలా తక్కువండి. బికాజ్ మనకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, దాననుసారంగా మనం నెమ్మదిగా వర్క్ చేస్తూ వచ్చాము. ఇది ఒక రోజు, 2 రోజుల యొక్క విషయం కాదు. ఐయామ్ టాకింగ్ ఫ్రమ్ 1936 ఎప్పుడైతే సంస్థ స్థాపన అయిందో. సో, మోస్ట్‌లీ ఇట్ ఈస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. సో, దాని కారణంగా ఏమైంది, నాకు మంచిగా అనిపించింది. నేను ఇంకెవరికో చెప్పడము, వాళ్ళు ఇంకెవరికో చెప్పడము. సో, దేశాలలో కూడా ఆ విధంగానే జరిగిందనమాట. కానీ స్పెషల్లీ విదేశాలలో కూడా సేవ చేసింది ఫ్రమ్ ఇండియానే ఎవరైతే వెళ్ళారో, ఎవరైనా గృహస్థులు, బిజినెస్ మ్యాను, అలాగా వాళ్ళకి మంచిగా అనిపించింది. వాళ్ళ దగ్గర వాళ్ళు సత్సంగం పెట్టడం అనేది జరిగింది. సిస్టర్స్ని వాళ్ళు అక్కడ పిలవడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. నెమ్మదిగా ఎన్ని సంవత్సరాలలో మళ్ళీ ఇన్ని కంట్రీస్లలో వ్యాపించడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వీఆర్ నాట్ కొలైడింగ్ విత్ ఎనీ రిలీజియస్ ఇంట్రెస్ట్ విత్ ఎనీ రిలీజన్. అండ్ దీంతో ఏమవుతుందంటే, మా ఎక్స్పీరియన్స్లో వేరే రిలీజన్స్ ఎవరైతే పాటిస్తున్నారో, మేబీ వాళ్ళు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, లేక గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా లేరేమో. బుద్ధిజం ఫాలో చేస్తారు, జైనిజం ఫాలో చేస్తారు, ఏథిస్ట్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ యొక్క సోల్తో మోస్ట్లీ కనెక్ట్ అయిపోతున్నారనమాట. కనెక్ట్ అయిపోయి, అవును ఇదొక చక్కని మార్గం ఉంది ఇక్కడ, మేము మా యొక్క ఏవైతే ఆచారాలు ఉన్నాయో, మా ఇంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఏది వదలాలని అనరు. మీరు మీ యొక్క పద్ధతుల్లోనే నడుస్తూ ఈ జ్ఞానాన్ని దాంట్లో ఎలా మీరు వాడగలరు అనేదే మేము నేర్పిస్తాం. కానీ మాకంటూ ఏదో స్పెషల్గా మీరు చేయాలి, ఇవన్నీ ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇదొకటే శివబాబా అని పెట్టండి అనేది అలా మేము అన్నాం కదా. మీ చక్కగా మూర్తి పూజ చేయండి, చక్కగా పూజలు చేయండి, పూజలు చేస్తూ మరి ఆ స్వరూపాన్ని నేను కూడా ధరించాలి అనేది నేర్చుకోండి అనేది చెప్పడంలో పీపుల్ చాలా చాలా వార్మ్ ఫీల్ అవుతారనమాట. ఎస్, ఇది చాలా చక్కగా ఉంది. మేము ఏదైతే నడుస్తున్నామో మా ఆచారాలు, మా పద్ధతుల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కని ఈ జ్ఞానాన్ని తీసుకువచ్చి మేము ఇంకా ఎన్రిచ్ అవుతున్నాము, బెటర్ ఫీల్ అవుతున్నాం. అందుకోసం సో మెనీ కంట్రీస్, ఎన్ని వెరైటీ కల్చర్స్ అండి, ఎన్ని డిఫరెంట్ పీపుల్. అసలు మీరు జస్ట్ వరల్డ్ ఇంకా ఎన్ని డిఫరెంట్ స్కిన్ కలర్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఆల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా చెప్పాను కదా, ఆ ఒక్కడితో కనెక్ట్ అవ్వడం అనేది ఏదైతే నేర్పిస్తామో లేక నేర్చుకుంటారో, దాని కారణంగా చాలా చక్కగా అన్ని కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ యొక్క ఉండడము, చైనా లాంటి ప్లేస్లో కూడా, లేక అదర్ కంట్రీస్, మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాము, అన్ని ప్లేసెస్లో వాళ్ళ యొక్క పద్ధతి అనుసారంగా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనుసారంగా మనము అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది? ఎలాంటి ఆశయాల్ని అచీవ్ చేయాలనుకుంటుంది అని అంటే ఏమంటారు? బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఇప్పుడు 1936లో స్టార్ట్ అయింది. 1936 ఇండిపెండెన్స్ రాకన్నా ముందు. అండ్ ఇదంతా ఎప్పుడైతే మన భారతదేశం అన్డివైడెడ్ ఉండేనో, సో ఈ కార్యం అంతా మొదలైంది ఫస్ట్ హైదరాబాద్, సింధ్లో అనమాట. పాకిస్తాన్, హైదరాబాద్, సింధు అంటేనే వినడానికి ఎంత బాగుందో అప్పట్లో. సింధు ప్రదేశము, సింధు నది అంటాము. సో అది గుర్తొస్తుంది మనకు. సో ఆ సమయంలో ఫౌండర్ ఫాదర్ పేరేమో ప్రజాపిత బ్రహ్మబాబా. కానీ ఫస్ట్ వృత్తిపరంగా హీ వాజ్ ఎ జ్యువెల్లర్, చాలా సక్సెస్ఫుల్ జ్యువెల్లరు, సింధీ. అతను అప్పుడు పేరేమో దాదా లేఖరాజ్ కృపలాని. బేసిక్గానే వీళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ, దట్టు సింధీస్ అంటేనే వాళ్ళ మైండ్ అంతా మనీ మేకింగ్, మనీ క్రియేట్ చేయడము అండ్ చాలా రిలీజియస్. మరి అలాంటిది ఆయన అన్ని వదులుకోవడం అనేది కూడా గొప్ప విషయమే కదండి. దాని వెనుక ఒక సంకల్పం అనమాట. అంటే చాలా విష్ణు భక్తి చేసేవారు. ఎంతంటే గీతను ఒక్క రోజు మిస్ చేసేవారు కారనమాట. లేఖరాజు గారు అంటే లేఖరాజు గారు భగవద్గీత, విష్ణు నామస్మరణ, భక్తుడు. ఇంకా పరమాత్మను తెలుసుకోవాలంటే 12 గురువులు కూడా చేసుకున్నాడు. వెరైటీ యొక్క సబ్జెక్ట్స్ పైన. ఇంకా సత్సంగము ఇంట్లో అన్నీ బాగా జరిగేటివి అనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొఫెసర్స్ లాగానే ఒక 12 మంది గురువులను, లేదు ప్రొఫెసర్స్ కాదు, లిటరలీ ఎవరైతే ధర్మ గురువులు అంటాం కదా, అటువంటి గురువులు, అటువంటి సత్సంగాలు, ఇంట్లో ఎప్పుడు భజన కీర్తనాలు ఇవన్నీ బాగా నడిచేటివి, దాన పుణ్యాలు. అటువంటి ఫిలాంథ్రోపిస్ట్, ఒక గొప్ప వ్యాపారి, ఒక గొప్ప జ్యువెలరు. సో అటువంటి వారనమాట. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. గీతను ఒక్క రోజు కూడా మానుకోవడం అనేది లేదు. ఇంకా ట్రైన్లో కూడా ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే అప్పుడు కూడా గీతా అధ్యాయము చేయాల్సిందే. అటువంటి గట్టి నియమస్తుడు అనమాట. ఇంకా సింధీలు అంటే కొంచెము తినడము తాగడము అనేది వాళ్ళ దగ్గర
కొంచెం రెగ్యులర్గా ఉంటుందన్నమాట. కానీ బాబా గారేమో మనం మాట్లాడుతుంది 30sలో. అప్పుడు వ్యాపారం అనేది ఇలా ఎవరైతే చిన్న చిన్న రాజులు ఆ రాజధానిలు చిన్నగా ఉండే అనమాట. సో చిన్న చిన్న కింగ్డమ్స్ అంటే జైపూర్ ఘరానా అని అలాగా. సో రాజ్యాలు ఉండేవి, ఆ రాజ్యాలు ఇండిపెండెన్స్ రాలేదు. రాలే కదా. సో అటువంటి రాజులతో కనెక్షన్ ఉండేది. అండ్ బాబా ఎప్పుడైతే తన దగ్గర ఏదైనా పార్టీలు అవన్నీ పెట్టేవారో దాంట్లో నాన్ వెజ్ ఉండేది కాదు, డ్రింక్స్ ఉండేటివి కావు. వచ్చేవారేమో రాజులు లాంటి వారు, వాళ్ళేమో నాన్ వెజ్ తినకుండా ఉండరు. అంటే మనం జనరల్ ఏమనుకుంటాము అంటే ఇవన్నీ ఎందుకు చేసామంటే బిజినెస్ గ్రో అవ్వడానికి. కానీ బాబా ఎంత ధర్మాన్ని పాటించేవాడంటే నేను ఏదైతే చెయ్యనో తాగను తినను, సో నా పార్టీలలో ఇవన్నీ కూడా నేను పెట్టను. జనరల్ కొందరు ఏమనుకుంటారు పోన్లే మనం తాగము తినము కానీ మరి బిజినెస్ గ్రో అవ్వాలంటే అందరికి ఇష్టపడాలంటే వాళ్ళు మనకు ఇష్టపడాలంటే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాం. సోషలైజ్ అవ్వాలి, సోషలైజ్ తాగాలి తినాలి, వాళ్ళతో ఉంటేనే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి, బిజినెస్ బిల్డ్ అవుతా ఉంటాయి. సో అలా అనుకుంటాం కదా. కానీ ఎంత వాల్యూ బేస్డ్ ఎంత ప్రిన్సిపల్డ్ అంటే ఆ మనిషికి నేనైతే ఇదే ఉన్నాను, దాని కారణంగా నేను ఎవరికి లొంగను, రాజులు ఉంటే కూడా వాళ్ళకు కూడా లొంగను, అటువంటి పర్సనాలిటీ అనమాట బాబాది. రెండోది ఏంటంటే స్త్రీలకు చాలా గౌరవం అనమాట. సో అండ్ సృష్టిలో ఏదైతే ఇవన్నీ నడుస్తున్నాయో జరుగుతున్నాయో దాని పట్ల బాగా బాధపడేవారు. ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పేదరికము, ఇవన్నీ కూడా బాగా ఆలోచించేవారు. గీత చదివేవారు. సో నాడు అలా సాక్షాత్కారాలు అయినాయి అనమాట. కొన్ని విష్ణుమూర్తి సాక్షాత్కారం అయింది, శివ పరమాత్ముని సాక్షాత్కారం అయింది. ఇంకా దాని తర్వాత ఈ సృష్టి ఇంకా వినాశనం అవుతుందనేది, ఇంకా ఒక సతయుగం అనేది ఏర్పడేది ఉంది అంటే ఖచ్చితంగా మనం కలియుగంలో ఉన్నాం అనేది ఆయన ఇది చాలా అలా తెలుసుకొని ఆ ఫీలింగ్స్లలోనే ఉండొచ్చు. అటువంటి సాక్షాత్కారం జరిగి ఇంకా సతయుగం తీసుకొచ్చేది ఉంది త్వరలో. అయితే అటువంటి సాక్షాత్కారాలు, అటువంటి ఇంకా డీప్ థింకింగ్లో వెళ్ళిపోయిన తర్వాత వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వజ్రాలు కనబడతలేవు బాబాకు. అండ్ బిజినెస్ ఈజ్ రన్నింగ్ ఇన్ టాప్. ఆ టైంలోనే ఇంకా తన యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంకా ఐ వాంట్ టు వైండ్ అప్ అని అనేసి ఇంట్లో ఎవరికి అడగకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి దగ్గర కన్సల్టేషన్ చేయకుండా సంకల్పం కలిగింది అంతే, ఇంకా చేయడమే. అండ్ వ్యాపారం అంతా కూడా వైండప్ చేసేసారు. ఎంత ధైర్యం కావాలి. సో అంటే అటువంటి ధైర్యం అనమాట, చెయ్యాలి, సాధించాలి. ఇక్కడ సత్కారం అయింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా దేని మీద ఆయనకి లేదు. దేని మీద అంటే ఏమవుతుంది నాకు ఇది రైటా రాంగా గురువులకు కూడా అడిగారనమాట. కానీ ఎవరి దగ్గర ఏది అర్థం అవుతలేదు. ఇంకా భగవంతుడా మరి నువ్వే నన్ను నడిపిస్తున్నావు అంటే ఎంత సరెండరెన్స్ అనమాట, సమర్పణ భావం వారిలో. సో అలాగా చేస్తూ ఈ సంస్థను స్థాపన చేశారనమాట. అయితే స్థాపన చేసిందంతా హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే మొదలైందో సత్సంగము అక్కడ ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఫ్యామిలీస్ వచ్చారు, చేశారు. కానీ మరి నెమ్మదిగా ఇప్పుడు మనలో దైవత్వాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మనము ఇవన్నీ తినడం తాగడం అన్నీ మానుకోవాలి. జీవితం అనేది కూడా స్వచ్ఛంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. సో ఇంట్లో అందరు అలాగా కొందరు పాటించడం స్టార్ట్ చేశారు, కొందరు ఇంట్లో పాటిస్తలేరు. సో బాగా ఇంట్లలో గొడవలైనాయి అనమాట. అప్పుడు బాబాగారు ఏం చేశారంటే సరే నేను ఇక్కడ నుంచి కరాచీ వెళ్ళిపోతానని కొందరు ఇంకా ఎవరైతే ఫాలోవర్స్ విత్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ బాబాతో కరాచీ వెళ్ళిపోయారు. అక్కడ బాబా ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి, అంటే ఈ బిజినెస్లో ఏదైతే ఆయనకు డబ్బు వచ్చిందో, డబ్బు కాదు అన్ని వజ్రాలు అవన్నీ ఎక్కువ వారు ఇచ్చారనమాట పార్ట్నరు. అవన్నిట్లో సేల్ చేసుకొని ఆ డబ్బుతో బిల్డింగ్స్ అవన్నీ కొని అక్కడ స్టార్ట్ చేశారనమాట. మరి ఎవరైతే హైదరాబాద్లో ఉండిపోయారు, సింధ్ హైదరాబాద్లో, వారికి అన్నారనమాట మీరు ఎప్పుడు వరకు అయితే మీ ఇంటి వాళ్ళ నుంచి లెటర్స్ తీసుకురారో అప్పుడు వరకు నా దగ్గర ఇంకా రావడానికి కుదరదు అని. అంటే కొత్తగా ఫాలోవర్స్ ఎవరైతే లేక హైదరాబాద్లో ఎవరైతే బాబాకు ఫాలోవర్స్ ఉండే, కొందరు సింగిల్ ఫాలోవర్స్ ఉండే, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే బాబాతో వెళ్ళిపోయారు. ఎవరైతే ఒక ఫ్యామిలీ నుంచి వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రావాలి మరి? కానీ బాబా అన్నారనమాట మీరు ఫ్యామిలీ వాళ్ళ పర్మిషన్తోనే రావాలి. స్టార్టింగ్లో ఈయనకి భగవంతుడి యొక్క సాత్కారం అయిన తర్వాత ఈయనను కూడా మనుషులు నమ్మడం చాలా కష్టమే. బాబాగారిని కూడా నీవు అందరి దేవుడితో సాత్కారం అయింది అంటున్నావు, అది నిజము అబద్ధము అని అయ్యే ఉండొచ్చు స్టార్టింగ్ ఆ టైంలో. అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా, చాలా ఛాలెంజెస్. అట్లా ఒకటి స్టార్ట్ అయింది ఆ రోజు అయి ఉండొచ్చు. ఈ రోజు బ్రహ్మకుమార్ అంటే కోట్లలో ఉన్నారు మీరు, కానీ బట్ ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేదే చాలా కష్టం. ఎంత డిఫికల్ట్ ఉందంటే ఎప్పుడైతే ఇదంతా ఎస్టాబ్లిష్మెంటు ఇంకా కరాచీలో ఒక 14 years ఏ విధమైన బయట ఎవరికైనా ప్రచారం అనేది ఏది చేయకుండా ఒక 400 inmates యొక్క అదొక వాతావరణం తయారైపోయిందనమాట.
ఇంకా అక్కడ 14 ఇయర్స్ జస్ట్ సాధననే సాధన, అందరు కలిసి పాకిస్తాన్ మౌన సాధన. కరాచీలో. పాకిస్తాన్ కరాచీలో, బట్ బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే భారతదేశమే ఆనాడు. మ్మ్. అయితే చాలా తపస్య అనేది జరిగిందనమాట ఆ టైంలో. అయితే ఈ తపస్య అంతా చేస్తూ 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 అప్పుడు మన హిస్టరీ ఎన్ని అవుతుంది, అప్పుడు ఇక్కడ డివిజన్ అనేది స్టార్ట్ అయ్యి 1947లో ఇండియా పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోయే వరకు ఇంకా మళ్ళీ భగవత్ సంకల్పం ద్వారా ఇంకా ఇటు భారతదేశం వైపు రావడం జరిగిందనమాట. అన్నీ వదులుకొని. అప్పుడే అన్ని బిజినెస్లు వదులుకున్నాడు, అప్పుడే అన్ని బిల్డింగ్స్ కట్టేశారు, ఆయన దగ్గర ఉన్న రూపాయి మొత్తం అయిపోయింది. అలాంటిది ఆ దేశంలో పాకిస్తాన్ కరాచీలో ప్రతిదీ వదిలేసి ఖాళీ చేతులతో కట్టుకున్న బట్టలు, ఇంకా కొన్ని చాలా అవసరమైనవి అనేది అంతవరకే అలే తీసుకురాగలిగారనమాట. సో ఎప్పుడైతే 1950లో భారతదేశంలో మౌంట్ ఆబులో రావడం జరిగిందో, మౌంట్ అబు అంటే రాజస్థాన్ యొక్క ప్రాంగణం, రాజస్థాన్, రాజస్థాన్కి మధ్యలో. ఎస్ అంటే బార్డర్ ఆఫ్ గుజరాత్ అనమాట. అయితే కానీ వస్తుంది రాజస్థాన్లో జాగ్రఫికలీ. నేను మొన్న వచ్చినప్పుడు అయితే రోడ్లు ఇప్పుడే అంత ఘాట్ రోడ్స్ ఉన్నాయి, అప్పట్లో అయితే అది కూడా ఉండకపోవచ్చు, హైలీ బ్యాక్వర్డ్ అయి ఉండొచ్చు. చాలా బ్యాక్వర్డ్ ఏరియా అలా ఉండే. ఇంకా ఆ కాలంలో ఇప్పుడైతే పొల్యూషన్ కారణంగా కొంచెం చలి తక్కువ ఉంది, భయంకరమైన చలి. ఇంకా మీరు చూడండి, కరాచీలో ఉంటున్న వాళ్ళు సముద్ర తీరాన ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది, ఇంకా నేరుగా ఇక్కడ మౌంట్ ఆబు రావడము, అయితే ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండొచ్చు, చేతుల్లో పైసా లేదు, టోటల్ పవర్టీ యొక్క సిచ్యువేషన్ ఉండే. యజ్ఞంలో డాక్టర్ దగ్గర పోవాలంటే కూడా కష్టము. ఎవరైతే ఆ 400 మెంబర్స్లో సిస్టర్స్ ఉండేవాళ్ళో వాళ్ళ యొక్క హిస్టరీ వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఒక్క ట్యాబ్లెట్ని నలుగురు ఒక 1/4 డివైడ్ చేసుకొని ఆ విధంగా దీంతో పాటు పరమాత్మ శక్తితో తీసుకుంటున్నాను, మెడిటేషన్ యూజ్ చేస్తూ ఓ సంవత్సరం వరకు చాలా కఠినమైన పరిస్థితులు ఉండే అన్నమాట. సో మరి మనం ఏదైతే ధర్మకార్యం ఉంటుందో, ఎక్కడైనా ధర్మకార్యంలో ధర్మస్థాపనలో తప్పనిసరిగా బాధలు వస్తాయి. సో ఈ విధంగా అన్ని దాటుతూ నెమ్మదిగా ప్రచారం అనేది మొదలైందనమాట. అలా ప్రారంభమైన బ్రహ్మకుమారీస్ ఈరోజు యువర్ ఇంటూ హాస్పిటల్స్, మెడికల్స్, రావడానికి తినడానికి ఉండాల్సినటువంటి ఏర్పాట్లు, అసలు అక్కడున్న బిల్డింగ్స్ అవన్నీ చూస్తే నిజంగా దేవుడు నిజంగానే మీ ఎంటుండి నడిపించారన్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎలా ప్రారంభమైంది? మెయిన్ ఏ లక్ష్యం ఉంటుందంటే ఎప్పుడు కూడా త్యాగం భావన. మన జీవితం అనేది త్యాగ, తపస్య, సేవ. నాట్ ఫర్ కంఫర్ట్స్, నాట్ ఫర్ లావిష్, నాట్ ఫర్ అందరు మమ్మల్ని పొగరాలి, ఫేమ్ కావాలి, ప్రేజ్ కావాలి, నేమ్ కావాలి అనేది కాదు. మన మూలం ఏదైతే ఉందో, మన పూర్వజులు ఎవరైతే ఏం చేశారో, మా దాదీలు, వాళ్ళందరూ ఓన్లీ త్యాగ తపస్య. మీకు ఎన్ని కథలు చెప్పాలి. ఢిల్లీలో ఎప్పుడైతే మా కేంద్రం ఎస్టాబ్లిష్ అయిందో, దాదీలు ఎవరైనా కలవడానికి వెళ్ళాలంటే రోడ్ పైన నడిచేటప్పుడు చెప్పులు ప్లాస్టిక్ కవర్లో వేసుకునేవాళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే నడుస్తూ అవి ఇవైపోతాయి కదా, అరిగిపోతాయి, మళ్ళీ కొత్త చెప్పు ఎక్కడి నుంచి కొనాలి. ఇంకా ఎన్ని కథలు చెప్పాలి నేను మీకు. సో అటువంటి మూలము, ఫౌండేషన్ త్యాగము, తపస్య. మనము సృష్టిపై ఉన్నాము అందరి యొక్క సేవ చేయడానికి, కానీ ఏది తీసుకోవడానికి కాదు. అందుకోసం బ్రహ్మకుమారీస్లో ఒక స్లోగన్, మాంగనీ సే మర్నా భలా, అడగడం కన్నా చనిపోవడం మేలు. సో అటువంటి సిద్ధాంతాలతో ఇప్పుడు కూడా అటువంటి సిద్ధాంతాలే, తినడం కన్నా చావటం మేలు అనే సిద్ధాంతం బాబోయ్. అంటే విదేశాలలో కూడా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, కొందరు వెల్ విషర్స్ ఇండియన్స్, ఈ దేశంలో మీరు ఏది ఫీ అవన్నీ పెట్టకుంటే నడవదమ్మా, దీస్ ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ దేశాలు, ఇక్కడ ఎలా నడుస్తుందంటే మా ప్రిన్సిపల్, అది భారతదేశం ఉండనియండి, విదేశం ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్. భగవంతుని శ్రీమతమే. దాంట్లో ఎన్నో ప్రపంచం అంతా నువ్వు దేశాల్లో నువ్వు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మీకు ఉండదు కదా. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అదే స్ట్రక్చరు. మీరు మన దేశంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా అని కూడా అర్థం కాదనమాట. అదే సిస్టమ్. చెప్పాను కదా, మెయిన్ ఏంటంటే యూనిటీ. ఒకటే దాని నుంచి తీసిన దాని నుంచి అందరు తీసిన దీనిలాగా ఉంటారనమాట. సో అంటే ఈ విధంగా దాని కారణంగా ఏదైతే ఉందో డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్. నేచర్ కూడా మనకు సహాయం చేస్తుంది. మరి అంత స్థాపన అంత బాగా జరుగుతూ ఉంది, ఒక్కొక్కరితో సంస్థ కొద్దిగా బిల్డ్ అవ్వడం అయింది. మీకు ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా వచ్చి ఉండొచ్చు అప్పుడు.
రిజిస్ట్రేషన్స్కి డబ్బులు ఉండకపోవచ్చు, ప్లస్ మీ సంస్థను నడిపించడానికి వ్యతిరేకత కూడా వచ్చి ఉండొచ్చు, అంటే వాళ్ళకి అర్థం కాదు. బాబాగారు అంత బాగా చేశారు, కానీ ఒకటి నాకు బాబాగారి ఫొటోస్ చూసినప్పుడు, అంటే ఫౌండర్ ఆఫ్ దిస్ బ్రహ్మకుమారీస్, ఆయన కొన్ని కలర్ డ్రెస్లలో కనిపించారు నాకు. అనేవాళ్ళు అంటూనే ఉన్నారు ఆయన కాషాయంలో ఉన్నారు, కానీ ఫొటోస్లో నేను అంటుంది ఆయన పింక్ కలర్ డ్రెస్లో కూడా చూశాను. మరి మీరు ఈ వైట్ కలర్ డ్రెస్ మీద మీకు అనేక కాంట్రవర్సీస్లు ఉన్నాయి బయట. ఈ తెల్ల చీర అసలు ఏంటి కాన్సెప్ట్, వీళ్ళు బొట్టు పెట్టుకోరు అని అంటారు, కానీ మీరు పెట్టుకుంటారు, సమ్టైమ్స్ పెట్టుకోరు, నాకు అది కూడా అర్థం కాదు. చూస్తే విష్ణు ఇక్కడ ఉన్నారు, లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉన్నారు, రాధాకృష్ణులు ఉన్నారు. ఇంకా నేను మిమ్మల్ని ఈ సనాతన ధర్మం అనే ఇంట్రాగేషన్ చేయడం తప్పేమో అవుతుంది నా విషయంలో, ఎందుకంటే సాక్షాత్తు పరమాత్ముడే అక్కడ ఉన్నారు, మీ బ్యాచ్ ఎవ్రీవన్ అదే ధరిస్తూ ఉన్నారు సిస్టర్స్ అంతా. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఏంటంటే ఈ వైట్ కలర్ చీర అనే కాన్సెప్ట్ ఏంటి, బొట్టు మీరు పెట్టుకుంటారు, మీరైతే వ్యతిరేకించారు. వీలైతే నేను ఇప్పుడు పోయే ముందు మీకు పెడతాను కూడా ఇంటర్వ్యూలో. ఈ రెండు విషయాలు కొంచెము చర్చ చేయాలంటే చూడండి, ఫస్ట్ మీరు కొంచెం అర్థం చేసుకోండి, సంస్థ వచ్చింది ఎక్కడి నుంచి? సంస్థ వచ్చింది నార్త్ నుంచి, రైట్? నార్త్ యొక్క కల్చర్ ఎలా ఉండే అని ఒకసారి మీరు చూస్తే అది సింధీజే ఉండొచ్చు, పంజాబీజే ఉండొచ్చు, లేక రాజస్థానీ ఎవరైనా ఉండొచ్చు. అక్కడ కన్యలను ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజే అన్ని అలంకారము, మ్యారేజ్ ముందు బొట్టు కూడా ఉండదు. మీరు వెళ్ళి చూడండి కాలేజీలలో ఎక్కడైనా చూడండి, గాజులు ఉండవు, మెడలో నగలు ఉండవు, ఇయర్ రింగ్స్ ఉండవు, ఏది ఉండదు అనమాట. అంటే దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి? ఏది లేకుండా ఉన్నప్పుడు ఎలా కనబడతాము, ఇంకా పెళ్ళైన తర్వాత శృంగారిస్తే షీ విల్ డెఫినెట్లీ లుక్ బ్యూటిఫుల్ కదా. అవును, బ్రైడ్ ఎలా కావాలి, వి వాంట్ హర్ టు బి బ్యూటిఫుల్, ఆ భావం ఉండొచ్చు. లేక ఇంకోటి ఎలా ఉండే, ఆ అటు నార్త్ వైపు చాలా అటాక్స్ అయినాయి కదా, ముస్లిమ్స్ ఇవన్నీ కూడా అటాక్స్ చేశారు. సో మనము మన కన్యలను సేవ్ చేసుకోవాలంటే శృంగారించి ఉంటే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, ఎవరైనా అటాక్ చేయొచ్చు. సో అందుకోసం కూడా చాలా లోగా అలా పెట్టడం జరిగిందనమాట.